ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణికి అర్జీదారులు పోటెత్తారు. ఆయా ప్రాంతాల నుండి తరలివచ్చి వివిధ సమస్యలపై అధికారులకు దరఖాస్తులు సమర్పించారు. ప్రజావాణిలో అందిన అర్జీలను సంబంధిత అధికారులు పరిశీలించి చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. భూ సమస్యలు, పింఛన్లు, ఉపాధి తదితర సమస్యలకు సంబంధించిన అర్జీలను స్వీకరించారు. ఈరోజు జైనద్ గ్రామం నుంచి కలెక్టర్ ఆఫీస్ గారికి కలవడానికి రావడం జరిగింది. గత 4 సంవత్సరాల నుంచి పింఛన్ అప్లై కొరకు జైనద్ గ్రామంలో సెక్రటరీ కానీ ఎంఆర్ఓ గారు కానీ అప్లికేషన్లు ఇచ్చి ఇప్పటివరకు పెన్షన్లు రాలేదు. తాజాగా మొన్న రిలీజ్ అయిన దాంట్లో పెన్షన్లు రాలేదు. ఈరోజు ఒక్కొక్కరు 4 సంవత్సరాలు గడుస్తున్నది. వాళ్ళ యొక్క భర్తలు చనిపోయి వితంతులు 4 సంవత్సరాలైనా ఇప్పటికి పెన్షన్ మంజూరు అవ్వడం లేదు. వారి యొక్క ఆర్థిక పరిస్థితి చాలా క్లిష్టంగా ఉన్నది. దయచేసి ఇప్పటికైనా పెన్షన్ మంజూరు చేయాలని ఈ రోజు కలెక్టర్ మేడం కలవడానికి వచ్చినాం జైనద్ గ్రామం. ఇతనికి చూడొచ్చు 90% ఉంది వికలాంగుల శాతం, అయినా కానీ పెన్షన్ మంజూరు కావడం లేదు. ఇటువంటి వాళ్ళు జైనద్ గ్రామంలో ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఇంకా బయటకు రాని పరిస్థితులు ఉన్నారు. కొందరు మంచాలలో ఉన్నారు, కొందరు రాలేని పరిస్థితులు ఉన్నారు. 90% ఉన్నా సుగా ఈ రోజు పెన్షన్ మంజూరు కావడం లేదు. ఈ రోజు ఈ అమ్మ ఉంది, ఈ అమ్మ ఇప్పుడు బ్లైండ్, ఈ అమ్మకి ఏమీ కనిపించదు. వాళ్ళకి ఇప్పుడు ఎవరు లేదు ఆర్థిక పరిస్థితి, అటువంటి వాళ్ళసుగా పెన్షన్ రాకులేదు. ఈమెకు ఉండడానికి ఇల్లు లేదు, భర్త లేడు, ఎవరు లేరు. ఈ అమ్మసుగా పెన్షన్ రావడం లేదు. దయచేసి అధికారులు, స్థానిక మా పక్కనే ఉన్నట్టు ఎమ్మెల్యే గారు కానీ, జడ్పీటీసీ గారు కానీ, సర్పంచ్ గారు కానీ అందరినీ కోరుతున్నాం. వీళ్ళు త్వరగా జైనద్ గ్రామంలో ఉన్న ఈ వితంతువుల యొక్క పింఛన్లను, వికలాంగుల పింఛన్లను తొందరగా మంజూరు చేయాలని కోరుతున్నాం.